కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా కూలీలు అనేది కూలీ ఇవ్వాల్సినటువంటి అంటే పని కల్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉండింది. ఇకపైన ఈ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి 2 పూటలు పని చేయాలని చెప్పేసి వేసలు పెట్టాలని చెప్పేసి రకరకాల ఎత్తుగడలతో ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఏవైతే ఈబీజీ రామ్ పేరుతో తీసుకుంటున్నటువంటి ఈ ఉపాధి స్కీమ్ని దీన్ని తక్షణమే అంటే ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగానే అన్ని ప్రాంతాల్లో కూడాను ఈ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం అన్నది చేస్తున్నాము. ఉపాధి కూలీ వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతంలో వలసలు తగ్గాయి. అందులో అనేక ప్రాంతాల్లో అసలు అనేక సేవ కార్యక్రమాలు లాంటివి లేదంటే రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ ఇతర భూముల సదులు కానీ లేకపోతే చెరువులు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి. మారుమూల ప్రాంతాల్లో అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా సమానమైనటువంటి వేతనం వచ్చేది ఏంటంటే అది ఉపాధి హామీ చట్టం, అది పూర్తి కాబట్టి ఇటువంటిది ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీకి నచ్చడం లేదు. కాంగ్రెస్ అంటే పేరు ఈరోజు గాంధీ పేరు ఉందనేది చెప్పి ఒక రాజకీయ దురుద్దేశంతోనే ఈ ఈబీజీ రామ్జీ పేరు అనేది మార్పు చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడాను ఇది వ్యతిరేకించి ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందని తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.